క్రైస్తవంపై విషం కక్కాడు, క్రైస్తవంపై బురద చల్లాడు, బైబిల్ని విమర్శించాడు, ఈ విధంగా విమర్శలు చేస్తూ వచ్చారు. నేను పుస్తకాలు విడుదల చేసిన దగ్గర నుంచి వీళ్ళని ఛాలెంజ్ చేస్తున్న విషయం ఒకటే, ఈ 2 పుస్తకాలలో ఏ విషయమైనా సరే బైబిల్కి విరుద్ధమని, బైబిల్లో లేని విషయాలు ఇందులో రాశానని మీరు రుజువు చేయగలిగితే నేను క్షమాపణ చెప్తాను, మీ క్రైస్తవులందరి ముందు తల ఉంచుకొని క్షమాపణ చెప్తాను, ఈ పుస్తకాలన్నీ తగబెట్టేస్తాను కూడా చెప్పాను. నేను మళ్ళీ భవిష్యత్తులో బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడనని కూడా చెప్పాను. అయితే కానీ ఈ ఛాలెంజ్ని మాత్రం ఎవరు స్వీకరించలేదు. కొంతమంది అసలు స్పందించలేదు. ఇప్పుడు పెద్ద పెద్ద మహానుభావులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ ఏదో జయశాలి బైశాలి కొంతమంది పేర్లు పెట్టుకున్నారు. వీళ్ళు క్రైస్తవం జోలికి వస్తే తాట